హాయ్ ఎవరివన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం అలపికి సమీపంలో ఉన్న అందమైన గ్రామం కుమరకోం సందర్శిద్దాం. ఈ వీడియోలో కుమరకోం ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి కుమరకోం ఎలా చేరుకోవాలి, అలపి నుంచి కుమరకోం ఎలా చేరుకోవాలి, కుమరకోంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, కుమరకోంలో బోటింగ్ ఎక్కడ లభిస్తుంది, దాని ప్రైస్ ఎంత, ఈ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను ప్రస్తుతం అలపిలో ఉన్నాను. ఇది అలపి బస్ స్టాండ్. అలపిలో వైకోం వెళ్లే బస్ ఎక్కుతున్నాను. ఇదే మనం వెళ్ళబోయే బస్. రండి బస్సులో వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలపి నుంచి కుమరకోం ల్యాండ్ రూట్ 40 కిలోమీటర్లు ఉంటుంది. డైరెక్ట్ బస్సెస్ చాలా తక్కువ. మనం బస్ చేంజ్ అయ్యి వెళ్లాల్సి ఉంటుంది. అలపి నుంచి కుమరకోం చేరుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బోట్. కాకపోతే అలపి బోట్ జెట్టి నుంచి కుమరకోం వెళ్ళడానికి బోట్ సర్వీస్ లేదు. ముహమ్మా బోట్ జెట్టి నుంచి కుమరకోంకి బోట్ సర్వీస్ ఉంది. అలపి బస్ స్టాండ్ నుంచి ముహమ్మా బోట్ జెట్టి 15 కిలోమీటర్లు ఉంటుంది. నేను వైకోం వెళ్లే బస్ ఎక్కాను. బస్సెస్ పై మలయాళంలో రాసి ఉంటారు. అలపి బస్ స్టాండ్ లో ఎంక్వైరీ కౌంటర్ వాళ్ళని అడిగితే ముహమ్మా ఏ బస్సు వెళ్తుందో చెప్తారు. డోంట్ వర్రీ. అలపి బస్ స్టాండ్ నుంచి ముహమ్మా 15 కిలోమీటర్లు. బస్ టికెట్ కాస్ట్ 20 రూపాయలు. బస్ జర్నీ 30 నిమిషాలు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బోట్లో మనం బైక్ తీసుకెళ్లొచ్చు. అలపిలో బైక్ రెంటల్స్ అందుబాటులో ఉన్నాయి. బైక్ రెంట్కు తీసుకున్న వాళ్ళు గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకొని బైక్లో ముహమ్మా బోట్ చెట్టి చేరుకోండి. బోట్లో బైక్స్ ఎలా తీసుకు వెళ్ళొచ్చో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. బస్సులో 30 నిమిషాలు జర్నీ చేశాక ముహమ్మా బస్ స్టాండ్ చేరుకున్నాను. ఇక్కడ బస్ స్టాండ్ ఏమీ ఉండదు, ఓపెన్ ప్లేస్. ఈ జంక్షన్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ముహమ్మా బోట్ జెట్టి ఉంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ మీ దగ్గర హెవీ లగేజ్ ఉంటే ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది, ఆటోలో వెళ్ళొచ్చు. ఇక్కడ బోట్ టైమింగ్స్ ఉన్నాయి, చూపిస్తాను రండి. ఈ టైమింగ్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఉదయం 5:45 మొదటి బోట్ ఉంది. రాత్రి 7 గంటలకు చివరి బోట్ ఉంటుంది. అదేవిధంగా దాని పక్కనే కుమరకోం నుంచి ముహమ్మా రిటర్న్ వచ్చేందుకు బోట్ టైమింగ్స్ ఉన్నాయి. రిటర్న్ రావడానికి లాస్ట్ బోట్ 8 గంటలకు ఉంది. 8 తర్వాత రిటర్న్ రావడానికి బోట్స్ లభించవు. మనం ఈ జంక్షన్ లో బస్సు దిగుతాం. అక్కడి నుంచి అలా నేరుగా వెళ్లకుండా ఇలా వెనుక ఉన్న రోడ్డులో నేరుగా లోపలికి వెళితే ముహమ్మా బోట్ జెట్టి ఉంటుంది. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే ఏమీ వర్రీ అవ్వద్దు. ఆ జంక్షన్ లో బోట్ జెట్టీకి ఎలా వెళ్లాలని ఎవరిని అడిగినా చెప్తారు. ఇదే ముహమ్మా బోట్ జెట్టి. రండి లోపలికి వెళ్దాం. ఈ జెట్టి ఉన్న లొకేషన్ చాలా బాగుంది. ఇది వేంబనాడ్ లేక్. ఈ జెట్టీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో కుమరకోం ఉంటుంది. ఇదే లోకల్ ప్యాసింజర్ బోట్. ఈ బోట్లోనే మనం కుమరకోం వెళ్తాం. బోట్లో ఫ్రంట్ బ్యాక్ ప్యాసింజర్ సీట్స్ ఉంటాయి. మధ్యలో బైక్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. ఇది డ్రైవర్ క్యాబిన్. బైక్ రెంట్కు తీసుకున్న వాళ్ళు ఇలా బైక్ని బోట్లో తీసుకువెళ్ళొచ్చు. మన బోట్ కుమరకోంకి స్టార్ట్ అవుతుంది. ముహమ్మా బోట్ జెట్టి నుంచి కుమరకోం బోట్ జెట్టి 8 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ టైం 40 నిమిషాలు. బోట్ టికెట్ కాస్ట్ 16 రూపాయలు. మీరు బైక్ తీసుకొని వెళితే 25 రూపాయలు. జస్ట్ 9 రూపాయలు ఎక్స్ట్రా. మనం వేంబనాడ్ లేక్ పై ప్రయాణిస్తున్నాం. ఇది మన ఇండియాలోని అతి పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్. చాలా చాలా పెద్దది. అలపి కుమరకోం మొత్తం ఈ లేక్ ఉంటుంది. మన దేశంలో అతి పెద్ద లేక్ చిలికా లేక్. రెండవ అతి పెద్ద లేక్ వేంబనాడ్ లేక్. కాకపోతే చిలికా లేక్ సాల్ట్ వాటర్ లేక్, ఒరిస్సాలో ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో చిలికా లేక్ కవర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒరిస్సా ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి కుమరకోం ఎలా చేరుకోవాలో చూద్దాం. కుమరకోం ఒక చిన్న పల్లెటూరు. దీనికి సమీపంలో ఉన్న సిటీ కొట్టాయం. కొట్టాయం నుంచి కుమరకోం 15 కిలోమీటర్లు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కొట్టాయంకి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కొట్టాయం నుంచి బస్సులో లేదా ఆటోలో కుమరకోం చేరుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు అలపి ట్రిప్కి వచ్చినప్పుడు కుమరకోం సందర్శించవచ్చు. మీరు విన్న అలపిలోని లగ్జరీ రిసార్ట్స్ అన్నీ కుమరకోంలోనే ఉన్నాయి. కోకోనట్ లగూన్ రిసార్ట్, తాజ్ కుమరకోం రిసార్ట్,
ఐటీసీ గ్రాండ్, ఓబెరాయ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. పెద్ద పెద్ద వాళ్ళు అలపీకి వస్తే స్టే చేసేది కుమరకోంలోనే. మన దేశ ప్రెసిడెంట్ మరియు ఇతర హై రేంజ్ వాళ్ళు కూడా కేరళ టూర్కి వస్తే కుమరకోంలోనే స్టే చేస్తారట. దీన్ని బట్టి మీరు ఈ లొకేషన్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం కుమరకోం చేరుకున్నాం. ఈ కెనాల్లో ఇంకొంచెం ముందుకు ప్రయాణిస్తే కుమరకోం బోట్ జెట్టి వస్తుంది. బోట్ జెట్టి ఇటువైపు వచ్చింది. ఇదే కుమరకోం బోట్ జెట్టి. బోట్ జెట్టి నుంచి బయటికి వచ్చి అలా కొంచెం ముందుకు వెళితే మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ దగ్గరకు రాగానే ఆటో స్టాండ్ కనిపిస్తుంది. బోట్ జెట్టి పక్కనే షికారా బోటింగ్ ఉంది. కాకపోతే ఈ రూట్ కంటే కుమరకోం బోట్ శాంచురీ దగ్గర ఉన్న రూట్ చాలా బాగుంటుంది. అందుకే నేను కుమరకోం బోట్ శాంచురీ దగ్గరకు వెళ్తున్నాను. కుమరకోం బోట్ జెట్టి నుంచి కుమరకోం బోట్ శాంచురీ 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ రూట్ లో బస్సెస్ కూడా ఉన్నాయట. కాకపోతే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కుమరకోంలో స్టే చేయాలనుకుంటే హోమ్ స్టేస్, రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే అలపీ కంటే కుమరకోంలో హోటల్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్ సైట్లలో మంచి రేటింగ్ ఉండి బెస్ట్ ప్రైస్కి వచ్చే వాటిని బుక్ చేసుకోండి. లేదంటే బోటింగ్ సమీపంలో హోమ్ స్టేస్ లభిస్తాయి. అక్కడ 2-3 చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇదే కుమరకోం బోట్ శాంచురీ. దాని పక్కనే బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ షికారా బోట్స్ లభిస్తాయి. ఇటువైపు కొంచెం ముందుకు వెళితే హౌస్ బోట్స్ కూడా లభిస్తాయి. రండి బోట్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ షికారా బోట్సే. కుమరకోంలో షికారా బోటు వాళ్ళు గంటకు 800 ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో 4 ప్రయాణించవచ్చు. ఇంతకంటే పెద్ద బోట్స్ కూడా ఉన్నాయి. అందులో 6 నుంచి 8 మంది ప్రయాణించవచ్చు. వాళ్ళు గంటకు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మినిమం 2 గంటలు మాట్లాడుకోండి. మీరు 1 గంట మాట్లాడుకుంటే డైరెక్ట్ గా వేంబనాడ్ లేక్ లోకి తీసుకువెళ్ళి ఆ లేక్ లో తిప్పి తీసుకువస్తారు. మనం కుమరకోం బ్యూటీని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మినిమం 2 గంటలు మాట్లాడుకోండి. అప్పుడు లోపల తిప్పుతారు. నేను 2 అవర్స్ బుక్ చేసుకున్నాను. 1600 ఛార్జ్ చేశారు. కెనాల్ కి 2 వైపులా కొబ్బరి చెట్లతో ఈ లొకేషన్ చాలా బాగుంది. కుమరకోం వేంబనాడ్ సరస్సు మీద ఉండే చిన్న చిన్న ద్వీపాల సమాహారం. ఈ చిన్న చిన్న ద్వీపాల మధ్యలో ఏర్పడిన కాల్వలు, ఆ కాలువకు 2 వైపులా గట్లపై కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, ఆ గట్ల వెంబడే వరి పొలాలు. వాటిని ఆస్వాదిస్తూ మన పడవ ప్రయాణం ఒక మెమరీగా మిగిలిపోతుంది. కుమరకోంలో ఇప్పటికీ ఆయా లంకల్లో నివసిస్తున్న ప్రజలకు పడవలే రవాణా సౌకర్యాలు. ఉద్యోగాలకు, స్కూళ్లకు, కాలేజీలకు పోవాలన్నా రావాలన్నా పడవలనే ఉపయోగిస్తుంటారు. మీరు నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ సినిమాలో ఆ దృశ్యాలను చూడొచ్చు. ఆ మూవీ ఇక్కడే షూట్ చేశారట. బోట్ ముందు భాగంలో కూర్చుంటాను అంటే బోట్ అతను ఈ ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉంటుంది, లోతు తక్కువ ఉన్న ప్రదేశం వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు కూర్చోండి అని చెప్పాడు. పెద్ద కెనాల్ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి మనం ఈ సన్నని కెనాల్ పై ప్రయాణిస్తాం. ఈ ప్రదేశంలో లోతు తక్కువగా ఉంటుందట. ఇక్కడి నుంచి ఫ్రంట్ డెక్ పై కూర్చొని వ్యూస్ని ఆస్వాదిస్తూ వెళ్తున్నాను. ఈ ప్రదేశంలో తామర పుష్పాలు ఉంటాయి. ఆగస్టు మంత్లో వస్తే ఈ ప్రదేశం అంతా తామర పూలతో నిండి ఉంటుంది. ప్రస్తుతం అన్నీ కోసేసి ఉన్నారు. ఈ కెనాల్ చుట్టూ వరి పొలాలు, తోటలు, ఈ కాల్వగట్లపై నివసిస్తున్న ప్రజలు, వారి యొక్క జీవన విధానం, వాటిని చూస్తూ మన బోటు ప్రయాణం చాలా గొప్పగా ఉంది. ముందుకు వచ్చే కొద్దీ కెనాల్ ఇంకా చిన్నదిగా అయిపోతుంది. లొకేషన్ మాత్రం చాలా బాగుంది.
ఇంకా ముందుకు వస్తే ఒక గురు మందిరం ఉంది. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్తున్నాం. వచ్చిన మార్గంలోనే రిటర్న్ వెళ్తూ వేంబనాడ్ లేక్ దగ్గరకు వెళ్తున్నాం. ఇవన్నీ రిసార్ట్స్. ఇది హౌస్ బోట్. ఇక్కడ కెనాల్ గట్టున నివసిస్తున్న ఇళ్లను చూడవచ్చు. ఇవన్నీ హౌస్ బోట్స్. ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ హోమ్ స్టేస్. సూర్యాస్తమయం అయ్యే సమయమైంది. ఈ సమయంలో ఆకాశంతో ఉన్న ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇదే కోకోనట్ లగూన్ రిసార్ట్. చాలా పెద్దది. మన ఇండియాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్లలో ఇది ఒకటి. ఇది మొత్తం కోకోనట్ లగూన్ రిసార్టే. మినిమం ప్రైస్ పర్ డేకి 18,000 ఉంటుంది. అది స్టార్టింగ్ రూమ్ ప్రైస్. ఆ ఎదురుగా కనిపిస్తున్నది కుమరకోం బోట్ శాంక్చురీ. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళితే తాజ్ రిసార్ట్, ఐటీసీ గ్రాండ్ ఉంటాయి. ఇప్పుడు మనం పూర్తిగా వేంబనాడ్ లేక్ లోకి వచ్చాం. సాయంత్ర సమయంలో సన్సెట్ వ్యూస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ సాగే బోటు ప్రయాణం బాగుంది. ఇక్కడ నుంచి మనం రిటర్న్ వెళ్తున్నాం. ఇప్పుడే సన్సెట్ అవుతుంది. ఇదంతా కూడా కోకోనట్ లగూన్ రిసార్ట్. ఇది బోట్ శాంక్చురీ. చివరిగా మనం బోటింగ్ పాయింట్ చేరుకున్నాం. ఇంతటితో మన కుమరకోం సందర్శన పూర్తయింది. కుమరకోంలో బోట్ శాంక్చురీ ఉంది, కోయర్ మ్యూజియం ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. రిటర్న్ సేమ్. బోటింగ్ పాయింట్ నుంచి బస్సులో లేదా ఆటోలో కుమరకోం బోట్ జెట్టి చేరుకొని పబ్లిక్ ఫెర్రీలో ముహమ్మా బోట్ జెట్టి చేరుకొని అక్కడి నుంచి బస్సులో లేదా ఆటోలో అలపి చేరుకోవచ్చు. బైక్ రెంట్కు తీసుకుని వచ్చిన వాళ్ళైతే మీ బైక్లో వెళ్ళిపోవచ్చు. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.